నమస్తే, వెల్కమ్ టు ప్రియాంకాస్ మీడియా. నేను మీ ప్రియాంక. అయితే గతంలో సినీ రంగానికి సంబంధించిన నంది అవార్డులు తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందినవి. అయితే నంది అవార్డు పేరును మారుస్తూ ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరుతో మొట్టమొదటిసారిగా అవార్డులను ప్రదానం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. గద్దర్ అవార్డులకు ఎంపికైన సినిమాలు, హీరో హీరోయిన్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్కి ఉత్తమ నటులకు ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. అయితే తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 ప్రకటనలో ఉత్తమ మొదటి చిత్రంగా కల్కి పేరును ప్రకటించారు. రెండో చిత్రం పొట్టేల్ మరియు మూడో చిత్రం లక్కీ భాస్కర్ ఈ చిత్రాలను అయితే బెస్ట్ ఫిలిమ్స్గా ప్రకటించారు. ఇక ఉత్తమ బాలల చిత్రం 35 ఇది చిన్న కథ కాదు. ఉత్తమ ఫీచర్ హెరిటేజ్ అవార్డు రజాకర్ సినిమాలకు అవార్డు దక్కింది. ఇక పుష్ప 2 సినిమాలో బెస్ట్ కథానాయకుడు అల్లు అర్జున్కు ఉత్తమ నటుడి అవార్డు వరించింది. సో ఇప్పుడు అల్లు అర్జున్ పై కూడా బీజేపీ కొంత కాంట్రవర్సరీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పుష్ప 2 సినిమాకు అల్లు అర్జున్ వెళ్ళడం వల్లనే అక్కడ ఒక మహిళ ప్రాణాలు పోయాయి అనేసి కూడా సో బీజేపీ ఆరోపించింది. అల్లు అర్జున్ పైన తీవ్రంగా చర్య తీసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్కి ఒకవైపు ఇది చేస్తూనే మరోవైపు మెచ్చుకునే ప్రయత్నాలు చేస్తుందంటూ కూడా సో ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మనం చూసుకున్నట్టయితే ఉత్తమ దర్శకుడిగా నాగ్ అశ్విన్ పేరు కూడా ఎంపికైంది. దీనికి కల్కి సినిమా తీసినందుకే ఆయనకి ఈ అవార్డు వచ్చింది. ఇక ఉత్తమ నటి నివేదా థామస్ 35 ఇది చిన్న కథ కాదు ఈ సినిమాకు వచ్చినటువంటి. అలాగే ఉత్తమ గాయని శ్రేయా ఘోషల్. అయితే ఇక్కడ కూడా కొంత కాంట్రవర్సరీ ఉంది తెలంగాణ కళాకారుల నుంచి. ఎందుకంటే ఈ సినిమాలో 2 పాటలు పాడినరు తెలంగాణ కళాకారులు. ఒకటి మౌనిక నా సామి అనుకుంటా ఒక పాట పాడిన చాలా అంటే చాలా హిట్ అయినటువంటి సాంగ్. అలాగే లక్ష్మి వచ్చేస్తున్నాయి ఫీలింగ్స్, ఆమె కూడా తెలంగాణ గొంతు. ఇద్దరు తెలంగాణ బిడ్డలు ఆడబిడ్డలు పాట పాడినరు ఈ సినిమాలో. సో శ్రేయా ఘోషల్ అనే ఆమె చాలా పెద్ద సింగర్. ఆమె పర్లేదు, ఆమె పాడింది కావచ్చు, కానీ సో మన తెలంగాణ సమాజానికి సంబంధించిన ఆడబిడ్డలు కూడా పాడిన పాటలే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళినాయి. సో ఈ పాటలకే వాళ్ళు అవార్డు ఇవ్వాల్సింది, ఇద్దరిలో ఎవరికొకరికి. ఇప్పుడు స్వామి నా స్వామి అనేసి మౌనిక పాడినటువంటి సాంగ్ అయితే మొత్తం హిట్ అయిపోయి ఊపేసింది మొత్తం. సో ఆమెకైనా అవార్డు ఇవ్వాల్సింది. లేదంటే లక్ష్మి వచ్చేస్తున్నాయి ఫీలింగ్స్, లక్ష్మి కూడా అద్భుతంగా పాడింది, ఆమెకైనా ఈ అవార్డుని ఇవ్వాల్సింది. కానీ శ్రేయా ఘోషల్ ఆమె ఎన్నో అవార్డులు తీసుకుంది, ఎన్నో పాటలు పాడింది, ఆమెకి ఇది ఒక లెక్క కాదు. అసలు వీళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళు అసలు అవార్డు తీసుకోవడానికి కూడా వస్తారో లేదో డౌటే. సో ఇట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ వాళ్ళకి అవార్డు ఇస్తే ఎంత బాగుంటుంది అనేసి కూడా కళాకారుల నుంచి కొంచెం అసంతృప్తి ఉంది అది. ఇక ఉత్తమ స్క్రీన్ ప్లే వెంకీ అట్లూరికి కూడా లక్కీ భాస్కర్ అంటే ఎక్కువ లక్కీ భాస్కర్ సినిమాకి అవార్డులు వచ్చినాయి. ఉత్తమ హాస్య నటులుగా వెన్నెల కిషోర్, సత్య, ఉత్తమ కొరియోగ్రాఫర్గా గణేష్ ఆచార్య దేవర సినిమాకు వచ్చినటువంటి అవార్డు. ఉత్తమ కథా రచయిత శివ పాలడుగు. ఉత్తమ పుస్తకం రెంటాల జయదేవ్ మన సినిమా పుస్తకం. స్పెషల్ జ్యూరీ అవార్డు అనన్య నాగల్ల పొట్టేల్ సినిమాకు వచ్చింది, ఈమె కూడా తెలంగాణ బిడ్డ. స్పెషల్ జ్యూరీ దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్కి వచ్చింది. ఇక స్పెషల్ జ్యూరీ ఫరియా అబ్దుల్లా మత్తు వదలరా సినిమాకు వచ్చినటువంటి అవార్డు. ఇక జూన్ 14న హైటెక్స్లో ఈ ఒక్క అవార్డుల ప్రధానోత్సవం ఉంది. 2014 నుంచి 2023 సంవత్సరానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో ప్రకటిస్తాం అవార్డులు అంటూ కూడా జ్యూరీ చైర్పర్సన్ జయసుధ తెలిపారు. సో ఇట్లా గద్దర్ అవార్డులు అయితే మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఇస్తున్నటువంటి పరిస్థితి. సో దాన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ ఎట్లా రిసీవ్ చేసుకుంటుందో కూడా చూడాలి. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రియాంకాస్ మీడియా.